శ్రీమాత్రే నమః. ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం. మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. తదనంతరం గజేంద్ర మోక్ష సన్నివేశాన్ని వివరణం చేశారు. ఆ గజేంద్ర మోక్ష సన్నివేశం చాలా ఆశ్చర్యకరమైనటువంటి ఘట్టం. గజ అన్న అక్షరాల్ని కొంచెం అటు ఇటు మారిస్తే జగ. అసలు భాగవతమే ఒక విచిత్రమైనటువంటి గ్రంథం. ఎందుచేత అంటే దాని పేరు జయ. అలా ఎందుకన్నారంటే అందుకే తతో జయముదీరయేత్ అంటారు. 18 పురాణాలకి కలిపి జయ అని పేరు, భాగవతానికి జయ అని పేరు. జయ అని అనడంలో ఒక చిత్రం ఉంది. సంస్కృతంలో కొన్ని అక్షరాల్ని కలిపి అంకెలతో చెప్తూ ఉంటారు. అందులో కా నుంచి 9 అక్షరాలు, జా నుంచి 9 అక్షరాలు, అలా చెప్పేటప్పుడు ఈ జ అనబడేటటువంటి అక్షరం మొట్టమొదటి అక్షరం అవుతుంది. అలాగే యా అన్న అక్షరం యా నుంచి ప్రారంభమయ్యేటటువంటి 5 అక్షరాల్లో మొదటి అక్షరం అవుతుంది. అందుకని జయ అన్నప్పుడు 8 1 పడుతుంది. అంకెల కింద మారిస్తే అక్షరాన్ని అంకానాం వామతోగతి అని అలా మార్చినప్పుడు మళ్ళీ తిరగేయాలి దాన్ని అంకెని చదివేటప్పుడు. అందుకని 81ని తిరగేస్తే 18 అవుతుంది. అందుకని తతో జయముదీరయేత్, 18 పురాణముల యొక్క సమూహాన్ని జయమని పిలుస్తారు. భాగవతం ఒక్కదాన్ని జయమని పిలుస్తారు. అందుకే భాగవతం చెప్తే మాత్రం తప్పకుండా ఒక శ్లోకాన్ని చదివి చెప్పాలి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ అని చెప్తాం. అయా వ్యాసుడికి, నరనారాయణులకు, ఆ తరువాత దేవికి, సరస్వతీదేవికి, వీరందరికీ నమస్కరించి నేను ఈ భాగవతమును ప్రారంభించుతున్నాను అని చెప్పి చెప్తాం. జయ అంటే సంసారమును జయించడానికి కావలసినటువంటి మార్గములు నిక్షిప్తమై ఇహమునందు ఇప్పుడే ఇక్కడే జ్ఞానమును వైరాగ్యమును భక్తిని ఇచ్చి ఈశ్వరుడు యొక్క రక్షణ ప్రసరింపచేయగలిగినటువంటి శక్తి కలిగిన మహాపురాణము కనుక భాగవతమునకు జయ అని పేరు. అందుచేత దీని యొక్క 8వ స్కందంలో వ్యాస భగవానుడు గజేంద్ర మోక్ష సన్నివేశాన్ని వివరణం చేశారు. మీకు చెప్పాను, గజ అంటే తిరగేస్తే జగ. జగ అంటే ఏమిటి అంటే జ అంటే జాయతే, గ అంటే గచ్చతే. జాయతే అంటే వెళ్ళిపోవడం, గచ్చతే అంటే రావడం. వచ్చి వెళ్ళిపోయేది ఏది ఉందో దాన్ని జగమంటారు. కాలములో జగత్తంతా కూడా వచ్చి వెళ్ళిపోయేదే. ఏది కూడా శాశ్వతంగా అలా ఉండిపోయేది ఉండదు. అలా ఏదైనా ఉండిపోయింది అనుకోండి, అది ఈశ్వరుడు అని పిలుస్తాం. మిగిలినవి ఏవైనా, చెట్టు కానివ్వండి, పుట్ట కానివ్వండి, పక్షి కానివ్వండి, మనిషి కానివ్వండి, సమస్త పిపీలికాది పర్యంతము కాలములో వస్తాయి. అందుకని ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది ప్రతిదానికి. ఆయన ఎంత మహాత్ముడవనివ్వండి, ఒక పుట్టుక తేదీ ఉంటుంది. ఆయన అంతటి మహాత్ముడు కదా అని వారు ఉండరు, వెళ్ళిపోతుంది శరీరం. అందుకని మళ్ళీ శరీరం వెళ్ళిపోయినటువంటి తేదీ ఉంటుంది. కాబట్టి కాలగతిలో ఏవైనా సరే వచ్చి వెళ్ళిపోవలసింది. అందుకని అలా వచ్చి వెళ్ళిపోయేటటువంటి దాన్ని జగ అని పిలుస్తారు. ఈ జగము యొక్క కథ గజముగా చెప్పాలి ఇప్పుడు. అది గజేంద్ర మోక్షంలో ఉన్న రహస్యం. ఏం గజముగా ఎందుకు చెప్పాలి? ఓ శునకముగా చెప్పకూడదా? ఓ కోతిగా చెప్పకూడదా? లేకపోతే ఒక చీమగా చెప్పకూడదా? ఏనుగుగా ఎందుకు చెప్పారు కథ? ఓ చందమామ కథో బొమ్మరిల్లులో కథోలాగా ఏనుగు కథ పట్టుకొచ్చి చెప్పడం ఏమిటి అంటే, ఏనుగు ఒక్కదానికే ఒక బలహీనత ఉంది ప్రపంచంలో. ఏమిటి ఆ బలహీనత అంటే, భూమి నుంచి చాలా తక్కువ ఎత్తు మాత్రమే ఎగరగలిగినటువంటి ప్రాణి ఏనుగు ఒక్కటే. అసలు ఒకవేళ నిజంగా ఏనుగు ఎగరవలసి వచ్చింది అనుకోండి, ఏనుగు ఎగురుతుందండి అని ఎవరైనా అన్నారనుకోండి, మనందరం చాలా విస్మయంతో చూడడం మొదలు పెడతాం. పోనదేదో 4 కాళ్ళు ఎత్తి 1 అంగుళం ఎగిరి మళ్ళీ ఇలా అందనుకోండి, నవ్వుతాం. అంత ఒళ్ళు ఏనుగు ఎలా ఎగురుతోందో చూడండి, ఊగిపోతోంది అంటాం. ఏనుగు పైకి ఎగరలేకపోవడానికి ఏది అడ్డొస్తుంది? దాని ఒంటి బరువే దానికి అడ్డొస్తుంది. మనిషి ఊర్ధ్వగతి వైపుకి, ఈశ్వరుడి వైపుకి ఎందుకు నడవలేడు? తన సంసారమే తనకు బరువై ఉంటుంది. సంసారము బయట ఉండదు, ఇక్కడ ఉంటుంది. ఎంత మగ్నత పెంచుకుంటే అంత బరువు ఇక్కడే ఉంటుంది. కాబట్టి నిజానికి అది ఏనుగు కథ లేకపోతే మన కథ అంటే, పెద్దలు అన్నారు,
నువ్వు మామూలుగా అది ఏనుగు కథ కింద విన్నా కూడా భాగవతంలో గజేంద్ర మోక్షం విన్నటువంటి వాళ్ళకి ఆఖరణ ఫలశ్రుతి చెప్తారు. అది వింటే గజేంద్ర మోక్షం విశేషమైనటువంటి ఫలితం. భాగవతంలో ఎన్నో కథలున్నాయండి. వాటిలో ఎప్పుడైనా చాలా ఏదైనా ప్రమాదం వస్తే వృత్రాసుర వృత్తాంతాన్ని రాయమంటారు కాగితం మీద. అంత శక్తివంతం అదొకటి. 2, నిత్యపారాయణ చెయ్యవలసినటువంటి కథ అని నిర్ణయింపబడిన కథ గజేంద్రమోక్ష కథ. గజేంద్రమోక్షాన్ని ప్రతిరోజు చదవవలసిందే, ప్రతిరోజు పారాయణ చేయవలసిందే. అలాంటి గజేంద్రమోక్షం జీవితంలో ఒక్కసారి విన్నా చాలు, వాళ్ళకి అపారమైన ఫలితం కలుగుతుంది అని సాధారణంగా ఫలశ్రుతి ఎవరు చెప్తారంటే, ఎవరు గ్రంథాన్ని రచించారో వాళ్ళు చెప్తారు. వ్యాసుడు చెప్తాడు. వ్యాసుడంటే నారాయణుడే. వ్యాసుడు చెప్తే చాలా గొప్ప విషయం అది. కానీ గజేంద్ర మోక్షానికో గమ్మత్తుంది. గజేంద్ర మోక్ష సన్నివేశంలో ఫలశ్రుతి చెప్పిన వాళ్ళు ఎవరో తెలుసా అండి? సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడు చెప్పాడు. దీనికి ఫలశ్రుతి నేనే చెప్తున్నాను. ఈ గజేంద్ర మోక్షాన్ని ఎవరు వింటున్నారో వాళ్ళకి ఈ ఫలితాలు వస్తున్నాయి. కేవలము వింటే. అది పూజ కాదు, లేకపోతే అది ఏమైనా కర్మ కాదు. అందుకే భాగవతం బాగా వంట పట్టి ఉంటాం మనం అన్నటువంటి ఊహతో, ఈశ్వరానుగ్రహంతో ఈ కార్యక్రమాలు మనం అందంగా చేసుకుందాం. సరే, ఎందుకు చెప్పాను ఈ విషయం, నేను ఎందుకు ప్రస్తావన చేశాను అంటే, జగము అంటే జాయతే గచ్చతే ఇది జగత్. ఇలా వచ్చి వెళ్ళిపోయేటటువంటి జగము భగవంతుణ్ణి తెలుసుకోకుండా సంసారమునందు మగ్నతతో వెళ్ళిపోతుంది. అందుకని ఏనుగుతో పోల్చి కథ చెప్తున్నారు. ఎంత అందంగా చెప్పడం ప్రారంభం చేశారో చూడండి. గురువులు ఏం చేస్తారంటే, శిష్యులకి ఏదైనా చాలా మహత్తరమైన విషయాన్ని అందించవలసి వచ్చిందనుకోండి, శిష్యుణ్ణి ఒక చిన్న పరీక్ష చేస్తారు. అది ఎంత గమ్మత్తుగా చేస్తారంటే, అది చాలా గొప్ప విషయం అయితే దాన్ని వివరించి చెప్పరు. ముందు ఓ 2 వాక్యాలు చెప్తారు. పరీక్షిత్తుతో శుకుడు ఏమన్నారంటే, ఒకానొక మన్వంతరంలో శ్రీహరి అన్న పేరుతో శ్రీ మహావిష్ణువు ఒక ఏనుగుని మొసలి పట్టుకుంటే ఆ ఏనుగు ప్రార్థన చేస్తే ఆయన వైకుంఠం నుంచి కదిలి వచ్చి రక్షించాడు. అంతే గజేంద్ర మోక్షం అని తర్వాతది చెప్పబోతున్నారు. పరీక్షిత్ అన్నారు, ఆగండి 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 స్వామి, చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏమిటా కథ, ఏమిటా అంత విచిత్రంగా చెప్పారు? ఏనుగా? నీరాట వనాటములకు పోరాటము ఎట్లు కలిగే, పురుషోత్తముచే ఆరాటమిట్లు మానెను, ఘోరాటవిలోని భద్ర కుంజరమునకు. ప్రశ్నని బట్టి జవాబు ఉంటుందండి. పరిప్రశ్నేన సేవయా అని ప్రశ్న వెయ్యడం ఒక కళ. ఎప్పుడు పడితే అప్పుడు ప్రశ్నలు వేయకూడదు. ఒక ఆయన 2 గంటల కంఠం గించుకుని తెల్లవారకట్ట లేచి ఆఫీస్కి వెళ్ళి అన్నీ చేసుకుని సాయంకాలం వచ్చి ఉపన్యాసం చెప్పి వేదికి దిగిపోయిన తర్వాత బాకీ అడిగినట్టు ప్రశ్నలు వేయకూడదు. అలిసిపోయి వాడు చచ్చి ఉన్నప్పుడు అప్పుడే ప్రశ్నలు వేయడం, దానికో పద్ధతి ఉంటుంది. ఆయన కాస్త ప్రశాంతంగా ఉన్నప్పుడు ఎప్పుడైనా వెయ్యాలి ప్రశ్న. అందుచేత నీరాటవనాటములకు పోరాటము ఎట్లు కలిగి, ఎక్కడో నీళ్లల్లో ఉండేది మొసలి, భూమి మీద తిరిగేది ఏనుగు. ఏనుగు ఎప్పుడు నీళ్లల్లోకి వెళ్ళి అక్కడ నీళ్లలో ఉండవలసిన అవసరం ఏనుగుకు ఉండదు. అది ఉభయచరం కాదు, అది తాబేలు కాదు, కప్ప కాదు. భూమి మీద నీటిలో కూడా ఉంటుంది అనడానికి. అది ఎక్కువ భూమి మీదే తిరుగుతుంది. ఏనుగు బలమంతా దేని మీద అంటే భూమి మీదే. నీటిలో ఏనుగు బలహీనత ఎందుకో తెలుసా అండి? దాని శరీరమే దానికి బలహీనత. కాలు జారిందనుకోండి, ఏనుగు మళ్ళీ కాలుని ఊంచుకోవడం చాలా కష్టం అవుతుంది బరువు మీద. అట్లాంటిది అసలు నీళ్లలో కిందకెళ్ళింది. మొసలి భూమి మీదకి వచ్చిందనుకోండి, 10 యోజనాలు విసిరేస్తుంది ఏనుగు మొసల్ని తొండం పెట్టి. అంత బలం ఏనుగుది. స్వస్థానం భూమి. అటువంటి భూమి మీద ఉండవలసిన ఏనుగు నీటిలో కిందికెళ్ళింది. అసలు ఒకవేళ వెళ్ళింది, పెడితే మొసలి పట్టుకుంది. సహజం అది. అరణ్యంలో ఒక ప్రాణి ఇంకొక ప్రాణిని తినేస్తుంది. అరణ్యంలో ఈ క్షణంలో భరతఖండంలో ఎన్ని అరణ్యాల్లో ఎన్ని బలహీనమైన మృగాల్ని ఎన్ని బలవత్తరమైన మృగాలు తినేస్తున్నాయో, అది మృగన్యాయం. తింటే ఎలాగా? దానికి మనుష్యులు చెయ్యట్లేదా ప్రార్థన? అలాంటిది మొసలి పట్టుకుంటే ఓ ఏనుగు పురుషోత్తముడు గురించి ప్రార్థన చేసిందా? ఆ మాట చూడండి. పరీక్షిత్ అడగడం, పురుషోత్తముచే ఆరాటమిట్లు మానెను. ఒక పక్క మొసలి కొరికేస్తుంటే పొందుతున్నటువంటి బాధకి ఇది ప్రార్థన చేస్తే పురుషోత్తముడు వచ్చాడా శ్రీ మహావిష్ణువు. ఆరాటమిట్లు మానెను ఘోరాటవిలోని భద్రకుంజరమునకు. ఎక్కడో ఘోరమైనటువంటి అరణ్యంలో ఉన్నటువంటి బ్రహ్మాండమైన ఏనుక్కి
ఎలా తీరిందయ్యా ఆరాటం, ఇది ఎలా జరిగింది, అలా మీరు 2 వాక్యాల్లో చెప్తే నా మనసు తృప్తి పడదు. బీడువారిపోయినటువంటి భూమి మీద వర్షం ఒక 5 నిమిషాలు పడి వెళ్ళిపోతే బాగుంటుందా? 2 గంటలు కురియాలి. అలా నేను సేద తీరేటట్టుగా, నా మనస్సు పులకించిపోయేటట్టుగా నాకు అసలు ఆ గజేంద్ర మోక్షం చెప్పండి అన్నారు. అంటే అప్పుడు శుకబ్రహ్మ నవ్వి, చాలా గొప్ప ప్రశ్న వేశావోయ్ పరీక్షిత్, నీకు చాలా ఆర్తి ఉన్నది, చెప్తాను వినన్నారు. ఒకానొకప్పుడు క్షీరసాగరము ఉన్నది. ఆ క్షీరసాగరం అంటే పాలసముద్రం. పాలసముద్రంలో త్రికూటాచలం అనేటటువంటి పేరు కలిగినటువంటి ఒక పెద్ద పర్వతం. ఆ పర్వతానికి 3 శిఖరములు. ఒక శిఖరము బంగారముతో చేయబడింది, ఒక శిఖరము వెండితో చేయబడింది, ఒక శిఖరము ఇనుముతో చేయబడింది. ఈ 3 లోహములతో చేయబడినటువంటి శిఖరములు కలిగినటువంటి ఈ త్రికూటాచలమునందు ఎన్ని రకాల వృక్షాలో పెరుగుతుండేవి, ఎన్ని రకాల తీగలో పెరుగుతుండేవి, ఎన్ని రకాల పళ్ళో పండుతుండేవి, ఎన్ని పుష్పములో పరిమళిస్తూ ఉండేవి, ఎన్నో సరోవరములు ఉండేవి. ఆ సరోవరములలో అరవిరిసినటువంటి పద్మముల నుంచి బయటపడినటువంటి కింజిల్కములు, ఆ పుప్పొడి ఆ కేసరముల నుంచి రాలి నీటిలో కలిసేది. కలిస్తే మనం వెంకటేశ్వర స్వామి వారికి సుప్రభాతంలో చెప్తామే, ఏలా లవంగ ఘనసార సుగంధి తీర్థం దివ్యం వియచ్చరితి హేమ ఘటేషు పూర్ణం ధృత్వాద్యవైదిక శిఖామణయ ప్రహృష్ణా తిష్టంతి వెంకటపతే తవ సుప్రభాతం అంటాం. ఏలా లవంగ ఘనసార సుగంధి తీర్థం. స్వామి నువ్వు తాగుతావని అర్చక శిఖామణులు స్నానం చేసి ఊపిరి తగలకుండా బట్ట కట్టుకుని యాలుకల యొక్క గుండ కలిపినటువంటి నీటిని మంచి తీర్థం తయారు చేసి అక్కడ పెట్టారు. దివ్యం వియచ్చరితి హేమ ఘటేషు పూర్ణం, బంగారు పాత్రలతో అక్కడ పెట్టారు. ఈశ్వర నిద్రలేచి ఆ పానీయమును సేవించు అంటారు. అలా అక్కడ ఉన్నటువంటి సరోవరాల్లో నీరు తాగుదామని ఎవరైనా విడితే ఆ ఒడ్డున ఉన్నటువంటి చెట్లు ఇలా నీళ్ల మీదకి వంగి అనేకమైనటువంటి ఫలములు పండి ఉండేవిట. ఆ చెట్ల యొక్క పళ్ళన్నీ కోసేవాళ్లు లేక పక్షులు వాలి కొడితే వాటిల్లో ఉన్నటువంటి రసాలన్నీ నీళ్లలో కలిసేవి. అరవిరిసినటువంటి పద్మాలు మా కాపవరంలో ఉంటాయి. మా కాపవరం అంటుంటాను నేను. సూర్యనారాయణ గారి కాపవరంలో ఆ శివాలయం పక్కన ఉన్న సరోవరంలో ఇంతంత ఎర్ర కలువలు పెంచారు వాళ్ళు. ఒక్కొక్క కలువ ఆ అమ్మవారి పాదాల మీద పెడితే 2 పాదాలని కమ్మేస్తుంది. ఒకవేళ కోనేట్లో ఉంటే రేపు లక్ష్మీ పూజకి తెప్పించండి అమ్మా కొన్ని కలువలు. అందుకని ఆవిడ పద్మముల చేత పూజింపబడే తల్లి కదా. ఆ ఎర్రటి పద్మములు ఎలా ఉంటాయో అలా ఆ పద్మములలో ఉండేటటువంటి పుప్పొడి నీటిలో పడి యాలుక నీరు ఎలా ఉంటుందో అటువంటి నీరు. ఇంకంతకన్నా నేను ఉపమానం చెప్పలేను, ఎందుకంటే పుప్పుడి కలిపిన నీరు ఎవరు తాగారు గనక. అందుకని అంత సుగంధభరితములైనటువంటి జలములతో ఉండేవి. ఒక జాతి జంతువులు కావు, ఎన్నో రకాలైనటువంటి జంతువులు అక్కడ ఉండేవి. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, సాధారణంగా అరణ్యం గురించి చెప్తే అరణ్యంలో అందం చెప్పాలంటే నెమలిని చెప్తారు, నడక చెప్పాలంటే హంసని చెప్తారు, పరాక్రమం చెప్పాలంటే సింహాన్ని చెప్తారు. ఇక్కడేవి చెప్పారంటే ఏనుగులు చెప్పారు. ఈ కథలో అన్నారు పోతన గారు, తలగవు కొండలకైనను మలగవు సింగములకైన మార్కును కరిమిన్ గలగవు పిడుగులకైనను ఇలబల సంపన్న వృత్తి ఏనుగు గున్నల్. ఏనుగు గున్నల్ అంటే గొన్న ఏనుగులు, మంచి వయస్సులో ఉన్నాయి. అవి పెద్ద పెద్ద మందల కింద వెళ్ళిపోతుండేవి. అవి గుహల్లోంచి బయటికి వచ్చి మందలు వెళ్ళిపోతుంటే చీకట్లొచ్చాయా అన్నట్టుగా ఉండేవి అంత నల్లటి ఏనుగులు. ఆ ఏనుగుల గుంపు ఎలా వెళ్ళేవంటే అవి తలగవు కొండలకైనను. ఒకవేళ ఎక్కడైనా పర్వతాలు అడ్డొస్తే పర్వతాన్ని దాటి మేము వెళ్ళడం ఏమిటి, మాకు అవమానం అని అన్నీ కలిపి పర్వతాన్ని తమ కుంభస్థలంతో బదలు కొట్టేసేవి. బద్దలు కొట్టి దాటేవి తప్ప కొండెక్కి దిగేవి వాటికి అవమానమని. తలగవు కొండలకైనను మలగవు సింగములకైన మార్కును కడిమిన్. ఇదో విచిత్రం, అసలు కల్లోకి సింహం వస్తే ఏనుగు చచ్చిపోతుంది. అలాంటి ఏనుగులు ఎక్కడైనా సింహం గర్జిస్తే ఏనుగులు తరిమేవిటాయి. ఏమిటా గర్జన మేముండగా అని అలా ఘీంకరించేవి. మలగవు పిడుగులకైనను, ఆకాశంలోంచి పెద్ద ధ్వనితో పిడుగులు పడితే వీటికి కోపం వచ్చి ఆకాశం వైపుకి శిరస్సులు ఎత్తి తొండాలెత్తి ఘీంకరించేవిట. ఏమిటా చప్పుడో అని. అందుకని పోతన గారు వాటి దేహపరాక్రమాన్ని వర్ణిస్తారు. తలగవు కొండలకైనను మలగవు సింగములకైన మార్కును కడిమిన్ గలగవు పిడుగులకైనను ఇలబల సంపన్న వృత్తి ఏనుగు గున్నల్. ఏమిటి తల్లరికి కారణం?
ఇలబల సంపన్న వృత్తి, భూమి మీద వాటికి ఉన్న బలం అటువంటిది అంటున్నారు. మీరు ఇక్కడే చాలా గమ్మత్తైనటువంటి విషయం ఒకటి పోతన గారు అన్నారు. పోతన గారు అది అంటున్నారు. మీరు ఇక్కడే చాలా గమ్మత్తైనటువంటి విషయం ఒకటి పోతన గారు అన్నారు. పోతన గారిది స్వేచ్ఛానువాదం అండి. పోతన గారి గజేంద్ర మోక్షం వింటే దాని అనుభవం వేరు. నేను అందుకే ఇవాళ రామాలయంలోకి వెళ్ళి మరీ వచ్చా. ఎందుకంటే ఇందులో కొన్ని పద్యాలు రామచంద్రమూర్తి రాశారు, పోతన గారు కూడా రాయారు. ఆ పద్యాలు వచ్చినప్పుడు మీకు అక్కడ ఉన్నటువంటి విశేషాన్ని వివరణ చేస్తాను. ఎంత చిత్రమైనటువంటి విషయం జరిగేదంటే, ఆ ఏనుగులు నడిచొస్తుంటే పులుల మొత్తంబులు పొదరిండ్లలో దూరు ఘొరభల్లు కముల్ గుహల చొచ్చు భూదారములు నేల బొరియలలో దాగు. అసలు ఇలాంటి సన్నివేశం ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందండి? హరిదంతములకేగు హరిణ చెయ్యం మహిష సంఘంబులు మడుగులలో సొచ్చు గండశైలంబుల కపుల ప్రాకు. ఆ తర్వాత నీలకంఠంబులు నింగికెగయు వాల్మీకములు సొచ్చు వనభుజంగంబులు వెరచి చామరీ మృగంబులు వీచువాల చామరముల విహరణ శ్రమమువాయ భయత పరిహేల విహరించు భద్రకరుల గాలి సోకిన మాత్రాన జాలినుంది. పోతన గారికే చెల్లి పద్యం రాయడం. ఆయన అన్నారు, పులుల మొత్తంబులు పొదరిండ్లలో దూరు. ఒక పులి మిగలదుట అరణ్యంలో, ఆ ఏనుగులు బయటికి వస్తే అవి అలా ఘీంకరిస్తూ పెడతాయి. పులుల మొత్తం పొదరిళ్లలోకి పారిపోతాయిట. ఘోర భల్లూకముల్ గుహల సొచ్చు, ఘోరమైన భల్లూకాలన్నీ గుహల్లోకి పారిపోతాయిట. భూదారములు నేల బొరియలలో దాగు, అడవి పందులు భూమిలో గోతులు తీసుకుని వెంటనే గోతిలోకి దూరిపోతాయిట. హరిదంతములకే గుహరిన చెయ్యము, దిక్కులు ఎక్కడ వరకు ఉన్నాయో అంత చివరి వరకు పరిగెత్తుకుంటూ పారిపోతాయిట జింకలు లేళ్లును. హరిదంతములకే హరిణ చెయ్యము మహిష సంగంబులు మడుగులలో సొచ్చు. నిజంగా మరి పోతన గారు ఎలా అనుభవించాడో, మహానుభావుడు పల్లెటూళ్ళలో ఉన్నాడు కాబట్టి. దున్నపోతు నీటిలో స్నానం చేస్తే ఓ పట్టాన పైకి రాదు, గేదికని. ఆవు అసలు వెళ్ళనే వెళ్ళదనుకోండి, అందులో పడుకుని ఏదో సబ్మెరైన్ పైకి తేలినట్టు మొహం కూడా పెట్టేసి వీపోటే కనపడుతుంటుంది, అలా మునిగుంటుంది అది. అందుకని దానికి భయం వేస్తే మహిష సంగంబులు మడుగులలో సొచ్చు, ఏనుగు నీళ్లలోకి వెళ్ళదు. అందుకని దున్నపోతు నీళ్లలో దూరిపోయింది. గండశైలంబుల కపుల ప్రాకు, కోతులు అవి పెద్ద పెద్ద రాళ్ళు ఎక్కడుంటే రాళ్ల మీదకి ఎక్కేసి అక్కడ కూర్చుని చూస్తున్నాయి వస్తున్న ఏనుగుల్ని. గండశైలంబుల కపుల ప్రాకు వాల్మీకముల సొచ్చు వన భుజంగంబులు, పెద్ద పెద్ద పావులు భయపడిపోయి గబగబగబగబా ఎక్కడ కనపడితే అక్కడ పుట్టల్లోకి పారిపోయేవిట. నీలకంఠంబులు నింగికెగయు. నెమలి సాధారణంగా ఎక్కువ పైకి ఎగరదు. దానికి ఎందుచేత అంటే వెనకాల ఉండేటటువంటి ఆ పుచ్చము చాలా పెద్దది ఉంటుంది. అందుకని ఏదో మహా ఎగిరితే ఓ చెట్టు మీద వరకు ఎగురుతుంది. నెమలి ఆకాశం మీదకి ఎగిరిపోయింది. అంటే భయంతో ఉన్నవాడు 80 ఏళ్ల ముసలాయనే గేది పొడిచింది అనుకోండి దూకేస్తాడు. ఎక్కడి నుంచి వచ్చింది బలం అంటే భయంలోంచి వచ్చింది. అందుకని నీలకంఠంబులు నింగికెగయు, నెమళ్ళు ఆకాశంలోకి ఎగిరిపోయేట. నీలకంఠంబులు నింగికెగయు. అసలు ఆశ్చర్యకరమైనటువంటిది ఏమిటో తెలుసా అండి ఆ పద్యంలో? వెరచి చామరీ మృగంబులు వీచువాల చామరముల విహరణ శ్రమమువాయ భయద పరిహేల విహరించు భద్రకరుల గాలి సోకిన మాత్రాన జాలినుంది. మనం ఈశ్వరుడికి చామరం వీజయామి అని ఒక సేవ చేస్తాం. చామరం ఎందుకు వేస్తారు చెప్పండి? ఛత్రం ధారయామి, గొడుగు పడతారు. ఓ విసినికర్ర పెట్టి విసరచ్చు కదా స్వామివారికి, అలా విసర్రు. అసలు మీకు ఒక విచిత్రమైన విషయం చెప్పనండి. విసినికర్ర పెట్టి ఈశ్వరుడికి విసిరితే ఎలా విసురుతారో తెలుసా? పట్టుగుడ్డతో చేసినటువంటి విసినికర్ర చేసి సాంబ్రాణి పొగ మీద దాన్ని గమ్మత్తుగా అటు ఇటు పట్టి విసురుతారు. ఆ అందం చూడాలి సేవ చేసినప్పుడు. ఆ పొగ పట్టుగుడ్డ విసినికర్రకి పట్టుకుని ఇది విసురుతున్నప్పుడు ఆ సాంబ్రాణి ఆయన మీదకి ఎడుతుంది. అంత జాగ్రత్తగా వేస్తారు సాంబ్రాణి. ధూపం వేసినప్పుడు అంత అందంగా వేయాలి. ఒక్కసారి అలా ముక్కు దగ్గర చూపించి ఇలా తీసేయాలి. ఓహో గిరగిర గిరగిర తిప్పుతూ ఉంటారు దాన్ని. అందుకే అర్చన అన్నది ఒక కళ, ఈశ్వరుడిని అర్చించడం. చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు పూజ చేస్తుంటే పసిపిల్లలు అలా ఉండిపోయేవారట. పరమాచార్య స్వామి అసుర సంధ్య వేళలో ఒకసారి పీఠార్చన చేస్తున్నారు. జనం కనుచూపు మేర కూర్చుని ఉన్నారు. ఇక్కడ ఆయన పీఠార్చన చేస్తుంటే ఎక్కడో అదేదో పెద్ద హోటల్ ఉంది అక్కడ, ఆ హోటల్ వరకు ఉన్నంత జనంలో ఒక తల్లి పక్కన కూర్చున్నటువంటి ఒక పిల్ల, అమ్మా అమ్మా శారదాదేవికి కట్టిన పట్టు చీర ఎంత బాగుందోనే, అమ్మా నాకు ఆ పట్టు చీర ఇప్పించవే, నాకు ఆ పట్టు చీర ఇప్పించవే అంటోంది. నోరు ముయ్యి అంటూ పూజ
అయ్యే వరకు కూర్చోబెట్టుకుంది ఆవిడ. పూజ అయిపోయింది, వరుసగా వచ్చి తీర్థం తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఇంత నోరు నొక్కి ఈ పిల్లని తీసుకుని వస్తోంది. తీరా దగ్గరికి వెళ్ళాక చీర కావాలంటుందేమో అని. చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు, ఆయన పూజ, ఆయన నిష్ఠ, ఆయన సన్యాసం అంటే ఎటువంటివో తెలుసా అండి? ఆ పిల్ల అక్కడ దాకా రాగానే ఆ పిల్ల నోరు విప్పలేదు, తల్లి నోరు విప్పలేదు. తీర్థం ఇస్తున్న పరమాచార్యుల వారు పాత్ర అక్కడ పెట్టేసి శారదాదేవి పాదాలకు నమస్కరించి ఆవిడికి కట్టిన పట్టుచీర విప్పి చుట్టి కళ్ళకద్దుకుని ఆ పిల్ల చేతుల్లో పడేశారు. అది చంద్రశేఖర పరమాచార్య స్వామి. ఆయన త్రికాలవేది, అన్నీ తెలుసు మహానుభావుడికి. ఈశ్వరుణ్ణి అందుకే నడిచే దేవుడిని పేరు పొందారు మహాపురుషుడు. సరే, అందుచేత చామరం వేస్తాం మనం ఈశ్వరుడికి. చామరం ఎందుకు వేస్తాం చెప్పండి? చాలా మంది తెలియక చామరం ఇటు పట్టుకుంటారు. అలా పట్టుకోకూడదు చామరాన్ని ఎప్పుడు కూడా. చామరం ఒకళ్ళు వేసి ఒకళ్ళకి ఇవ్వవలసి వస్తే దాన్ని పిడి పట్టుకునే హ్యాండిల్ పక్క వాళ్ళకి ఇవ్వాలి తప్ప చామరం తాలూకా వెంట్రుకల్ని పట్టుకోకూడదు. అవి వెంట్రుకలు. చామరీ మృగము అనబడేటటువంటి మృగము యొక్క వెంట్రుకలవి. అవి చిత్రం ఒకటి ఉంటుంది ఆ చామరీ మృగానికి. దాని వెంట్రుకలతో చామరం చేసి ఈశ్వరుడికి ఇలా వేస్తే ఎంత అలసిపోయిన వాడైనా సరే ఆయన అలసటంతా పోతుంది. ఒక్క చామరీ మృగం వెంట్రుకలతో విసిరితే. అందుకే ఈశ్వరుడికి సేవలన్నిటిలో గొప్ప సేవ ఏదో తెలుసా అండి? చామరం వీజయామి. ఆ చామరం వెయ్యడమే గొప్పది. అంత అందంగా వెయ్యాలి ఆ చామరం వేసినప్పుడు. అందుకే అది ఇలా తగిలితే చాలు గాలి, కొన్ని కోట్ల జన్మల పుణ్యం. ప్రతి ఇంట్లో చామరం ఉండాలి అసలు. సరే, అందుచేత ఇక్కడ ఏనుగులకి చామరం ఎలా వేశారో తెలుసా అండి? అవి భయద పరిహేల విహరించు భద్రకరుల గాలి సోకిన మాత్రాన జాలి నుండి చామరీ మృగం వెంట్రుకల గాలి సోకితే ఈశ్వరుడి కలతట తీరుతుంది. ఈ ఏనుగుల యొక్క విహారం చూసి వీటి భయంకరమైనటువంటి ఆ విహారము యొక్క గాలి సోకగానే ఏనుగులన్నీ నిలబడితే చామరీ మృగాలన్నీ వచ్చి వాటి చుట్టూ నిలబడి వాటి తోకలెత్తి, వాటి తోకలకుంటాయి వెంట్రుకలు, ఆ తోకలతో వాటికి విసిరేవిట. వెరచి చామరీ మృగంబులు వీచువాల చామరముల తమ తోకలనే చామరాలతో విసిరేవిట. ఎంత గొప్ప సేవలు అందుకున్నాయో చూడండి ఆ ఏనుగులు. మరి అటువంటి ఏనుగులకి అధినాయకుడు ఒక ఆయన ఉండేవాడు. మరి ఆయన ఎంత గర్వంగా ఉంటాడండి ఇంకా ప్రపంచంలో. ఇలాంటి స్థితి అయితే ఏమండి మీరు ప్రారంభించేటప్పుడు మన కథ అన్నారు, మరి ఏనుగు కథ చెప్తున్నారు కదా అని మీకు అనుమానం రావచ్చు. మన కథ అని ఎలా నిరూపించచ్చు అంటే, క్షీరసాగరంలో త్రికూటం ఉంది. క్షీరసాగరం అంటే ఈశ్వరుడు. ఈశ్వరుడు ఎక్కడున్నాడు? ఇక్కడే. నీవారసూకవత్తన్వి పీతాభాస్వత్యనూపమా. రోజు చెప్తున్నాం కదా, ఇక్కడే ఉన్నాడు ఈశ్వరుడు హృదయ గుహలో. ఇక్కడ ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి ఆధారం చేసుకుని ఈ శరీరం అంతా ఉంది. ఇదే త్రికూటాచలం. దీనికి 3 శృంగములు ఉన్నాయి, 3 కొమ్ములు. అవే బంగారు శిఖరము, వెండి శిఖరము, ఇనప శిఖరము. ఇవే సత్వగుణము, రజోగుణము, తమోగుణము. సత్వగుణం ఉన్నప్పుడు కాస్త భక్తిగా ఉంటాడు, ప్రశాంతంగా ఉంటాడు. రజోగుణం ఉన్నప్పుడు కోరికలతో ఉంటాడు. తమోగుణం ఉన్నప్పుడు నిద్రపోతూ ఉంటాడు. కాబట్టి ఈ 3 గుణాలు, లేదా జాగృత, స్వప్న, సుషుప్తి 3 అవస్థలు. ఈ 3 అవస్థలతోటి తిరుగుతూ ఉంటాడు. ఎప్పుడు ఈ 3 శిఖరాల మీద తిరుగుతూ ఉంటాడు. ఇక్కడే ఎన్నో ఉద్యానవనాలు, సరోవరాలు, పద్మకింజిల్కాలు, పళ్ళు, చిలకల కొట్టడాలు, అంటే భోగాలన్నీ ఇక్కడే ఉన్నాయి. మామిడికాయలు వచ్చేటప్పటికి ఆవకాయ ఎట్టుకుందామా, మాగాయ ఎట్టుకుందామా, తొక్కుడు పచ్చడి ఎట్టుకుందామా, నూపిండి ఆవకాయ ఎట్టుకుందామా, కాయ ఆవకాయ పెట్టుకుందామా. ఒక్క నాలుక రుచి కోసం ఒక మామిడికాయని ఎన్ని రకాలుగా మారుస్తారో చూడండి. ఎక్కడి నుంచి వచ్చాయి అవన్నీ బయట లేవు, ఇక్కడ ఉన్నాయి ఆ కోరికలన్నీ. అందుకని భోగస్థానములన్నీ ఇక్కడున్నాయి. ఇవి తృప్తి పడితేనే తృప్తి. అందుచేతనే ఇక్కడ ఈ త్రికూటాచలంలోనే అన్నీ ఉన్నాయి. ఇది తిరుగుతున్నవాడు ఎవరు? జీవుడు తిరుగుతున్నాడు. ఈశ్వరుని యొక్క భక్తితో లేకుండా కేవలము నా అంతటి వాణ్ణి నేనన్న స్థితితో తిరుగుతున్నాడు. ఇదే ఏనుగులు తిరగడం. ఇలా తిరుగుతున్నటువంటి ఏనుగులకి దాహం వేసింది. అంటే ఇవి సంసారంలో ప్రవేశించాయి. ప్రతి మనిషికి ఒక వయస్సు వచ్చిన తరువాత ఈశ్వరానుగ్రహంగా కొన్ని లక్షణములు ఏర్పడతాయి. అవి ధర్మబద్ధం చేసుకుని ఆ కోరిక తీర్చుకోవడానికి సంసార ప్రవేశం చేస్తాడు గృహస్థాశ్రమంలోకి. అందుకని అది నీటి మడుగులో నీరు దాహం తీర్చుకోవడానికి వెళ్ళింది. గృహస్థాశ్రమంలోకి వెళ్ళిన వాడు ఎందుకు వెళ్ళాలి గృహస్థాశ్రమంలోకి అంటే ధర్మపత్నిని పొందుతున్నాడు. ఇద్దరూ కలిసి ధార్మిక కార్యక్రమాలు చేసి ఈయన్ని ఆవిడ తరింప చేసుకోవాలి. కర్దమ ప్రజాపతి దేవహూతిలాగా. కానీ ఈయన ఏం చేస్తాడో మీరు ఎదర చూద్దరు గాని. అందుకని ఇప్పుడు ఏనుగులన్నీ ఏం చేశాయి? బయలుదేరి వెళ్ళిపోతున్నాయి.
పోతన గారు అన్నారు, ఈయనొక్కడు దారి తప్పాడు కొన్ని ఏనుగులతో అన్నారు. ఎందుకు దారి తప్పాడు? మరి రోజూ తిరుగుతున్న అరణ్యమే కదా అన్నారు. ఎందుకు దారి తప్పాడో మేము చెప్తాను చూడండి అన్నారు వ్యాసుల వారు. ఆ ఏనుగు రాజు, దానికి భార్యలు ఎంతమందో తెలుసా అండి? కొంచెం జాగ్రత్తగా వినండి మీరు ఆ సంఖ్య. ఆ ఏనుగు యొక్క భార్యల సంఖ్య 10 లక్షల కోట్లు. అంతమంది భార్యలు పరివేష్టించున్నారు ఆ ఏనుగుని. ఆ ఏనుగుకి భార్యలు అంతమంది ఉంటే ఇంకా బంధువులును అయినవారు స్నేహితులు, రాజు కాబట్టి పరివారము, వీళ్ళు ఎంతమంది ఉండుంటారో మీరు ఆలోచించండి. జీవుడు ఒక్కడే ఎంతమంది భార్యలు, ఎన్ని శరీరాలు ఎత్తాడో లేరు. 10 లక్షల కోట్ల మంది భార్యలు. ఇంతకు ముందు కుక్కగా ఉన్నప్పుడు ఆడకుక్క నా భార్య, ఇంతకు ముందు నేను బావురు పిల్లిగా ఉన్నప్పుడు ఆడపిల్లి నా భార్య. ఇక్కడ లేదు కాబట్టి ధైర్యంగా చెప్పేస్తున్నాను, ఈ జన్మలో మా ఆవిడ మా ఈశ్వర నా భార్య. అందుకని ఏమైంది, ఒక్కొక్క జన్మలో ఒక్కొక్కత భార్య. ఈశ్వరానుగ్రహం ఉంటే ఈ జన్మతో ఈ భార్యలు ఈ గొడవలు లేకుండా వదిలిపోతే అంతకన్నా అదృష్టం లేదు. అందుకని ఏమైంది, కాబట్టి 10 లక్షల కోట్ల మంది భార్యలు, ఇంతమంది భార్యలు, ఇంత పరివారంతో తిరుగుతున్నాడు. వీళ్ళందరూ నా వాళ్ళు, నన్ను రక్షిస్తారంటున్నాడు. వీళ్ళేం చేస్తున్నారు? ఆదమరిపిస్తున్నారు. ఎలా మరిపిస్తున్నారో తెలుసా అండి? కొంతమంది వెళ్ళి తామర పువ్వులు తీసుకొచ్చి ఆయన మీద పెట్టారట. పెడితే ఇప్పుడు ఆయనకి ముందు నీళ్లు పోశారు. ఎక్కడి నుంచో కాసిన అక్కడ దొరికినటువంటి నీళ్లు అట్టుకొచ్చి పోశారు. పోస్తే కానీ తాగడానికి కావలసినన్ని నీళ్లు కావవి. ఆ నీళ్లు పోస్తే ఆయన నీటితో కూడినటువంటి సెలయేళ్లు ప్రవహిస్తున్న పర్వతంలా ఉన్నాడు. కొంతమంది అక్కడ ఇక్కడ పూసిన పువ్వులు తెచ్చి ఆయన మీద పెట్టారు. పువ్వులతో శోభిస్తున్న కొండలా ఉన్నాడు. పువ్వులతో చేయడం ఏమిటని ఇంకొంచెం ముందుకెళ్లాలనుకున్న వాళ్ళు పద్మగంధములు పుప్పుడిని తీసుకొచ్చి ఆయన మీద జల్లారు. ఇప్పుడు ధాతువులతో శోభిల్లుతున్న కొండలా ఉన్నాడు. ముచ్చుపు చిప్పలేరు ఆయన మీద జల్లారు కొంతమంది. ఇప్పుడు ఆయన్ని చూస్తే మంచి మరకత మాణిక్యాలతో శోభిస్తున్న పర్వతంలా ఉన్నాడు. కొంతమంది పెద్ద పెద్ద లతలు తూండ్లు తీసుకొచ్చి ఆయన మీద వేశారు. నాగభూషణుడైనటువంటి పరమశివుడిలా ఉన్నాడు. ఇంతమంది ఇన్ని కానుకలిచ్చి నీకన్నా మాకెవరున్నారంటుంటే పొంగిపోతున్నాడు. ఇదే దారి తప్పాడు. అంటే ఎందుకు వచ్చాడో సంసారంలోకి మర్చిపోయాడు. ఇప్పుడు ఏమైంది, తిరిగాడు, నీటి కోసం వెతికాడు. చిట్ట చివరికి ఒక సరోవరం కనపడి, అద్భుతమైనటువంటి సరోవరం, అదే సంసారం. దీన్ని ఒడ్డు నుండి నీరు త్రాగాలి అంటే ఎందుకు అందులో ప్రవేశించాడో గుర్తు పెట్టుకోవాలి. కానీ ఈయనేం చేస్తున్నాడు, సరోవరం కనపడగానే పొంగిపోయి అబ్బా ఎంత బాగుందో ఈ సరోవరం అనుకున్నాడు. అంతకుముందు అందులోకి ఎవరూ ప్రవేశించినట్లు ఆధారాలు లేవు. దాని నిండా పద్మాలే, చుట్టూ చెట్లే. ఆ చెట్ల యొక్క నీడ ఆ నీటిలో కనపడుతోంది. అరవిరిసినటువంటి పళ్ళు, రొద చేస్తున్నటువంటి జంకారం చేస్తున్నటువంటి తుమ్మెదలు, అందులో రకరకాలైన చేపలు, ఎండ్రకాయలు, మొసళ్ళు ఇలాంటివన్నీ ఉన్నాయి. అంత నీటిని చూడగానే పొంగిపోయింది ఆ ఏనుగు. తన భార్యలందరితో కలిసి ఆ నీళ్లలో దిగాడు. నీరు తాగేవాడు నీళ్లలో దిగాల, నీటి ఒడ్డు నుండి తాగాల? నాకు దాహం వేసింది అనుకోండి, బిందెలో దూకేయకూడదు. నేను బిందెలో నీళ్లు తాగాలి. దూకినా పట్టదనుకోండి గొడవలేదు, కానీ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ లో దూకేయకూడదు కదా. అందుకని ఆ నీరు తాగాలంతే. కానీ ఈయనేం చేస్తున్నాడు, సరోవరంలోకి దూకాడు. ఈయన దూకితే వెనకాల వాళ్ళు దూకేశారు, ప్రభువు దూకేశారు, మనకే వాళ్ళు దూకేశారు. చుట్టూ భార్యలు నిలబడ్డారు. ఇప్పుడు ఈయనకో కోరిక పుట్టింది, నేను ఎంత మొనగాన్నో నా భార్యలందరికీ చూపించాలి. కాబట్టి ఏం చేశాట అంటే, ఇహలోకేంద్రుడు హస్తరంధ్రముల నీరెక్కించి పూరించి చండభమర్గంబునకెత్తి నిక్కివడి నుడ్డాడించి పింజింప ఆ రభటిన్ నీరములోన పెల్లగసి నక్రగ్రాహపాటీనముల్ అభమందాడడు మీన కర్కటములన్ పట్టెన్ సురల్ మురాన్పడన్. పోతన గారికే చెల్లిందండి ఆ అనువాదం. గట్టిగా పాదములను ఊంచుకుని నిలబడినటువంటి వాడై తాగడానికి వెళ్ళిన వాడు నీళ్లు తాగడం మానేశాడు. ఇహలోకేంద్రుడు హస్తరంధ్రముల నీరెక్కించి పూరించి తొండం నిండా నీళ్లు లాగాడు. బోలెడని నీళ్లు వెళ్ళాయి. ఎలా లాగాడు, విపరీతమైన హార్స్ పవర్తో లాగేశాడు. ఒంట్లో ఓపిక ఉంది కదా మరి, అందుకని కండకావరం అంత నీరు లాగాడు. లాగితే ఆ నీటి వేగంతో పాటుగా చేపలు వెళ్ళిపోయాయి లోపలికి, మొసళ్ళు వెళ్ళిపోయాయి, ఎండ్రకాయలు వెళ్ళిపోయాయి. ఆ తొండంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడేం చూశాడు, ఒక్కసారి భార్యల వంక చూశాడు. ఆ నీరంతా తొండంలో నిలబెట్టాడు. నిలబెట్టి చూశారా ఎంత నీరు లాగేశానో అన్నాడు. అంత నీరు బుస్సం లోపలికి వెళ్ళిపోగానే వాళ్ళు తెల్లబోయి ఆహా మా ఆయన శక్తిని చూస్తున్నారు.
ఇప్పుడు ఊంచుకుని ఆ తొండాన్నిలా పైకెత్తాడు. పైకెత్తి లైవ్ టెలికాస్ట్ ఇస్తారండి పోతన గారు. ఇభలేకేంద్రుడు హస్తరంధ్రముల నీరెక్కించి పూరించి చండమ మార్గంబునకెత్తి నిక్కివడి నుడ్డాడించి పింజింప ఇలా పెట్టి బాగా బలం ఊంచుకుని ఇప్పుడు మళ్ళీ ఆ తొండాన్ని పైకెత్తి హుస్ అని ఆకాశం మీదకి ఇసిరాడు నీళ్లు. ఇలా పెట్టి పైకి చిమ్మితే లోపల ఉన్నటువంటి గాలి శక్తితోటి ఎంత ఆశ్చర్యం జరిగిందో తెలుసా అండి. ఈ తొండంలో ఉండిపోయినటువంటి చేపలన్నీ విడిపోయి మీనరాశిలో పడిపోయి, ఇందులో ఉన్న ఎండ్రకాయలన్నీ విడిపోయి కర్కాటక రాశిలో పడిపోయి, ఇందులో ఉన్న మొసళ్ళన్నీ విడిపోయి మకర రాశిలో పడిపోయి 3 రాశుల్లో పడేటట్టు కొట్టాడు. ఇది చూసి దేవతలు ఆకాశంలో తిరుగుతున్న వాళ్ళు ముక్కున వేలేసుకుని ఉండిపోయారట. ఏమి ఏనుగురా, ఏం బలం రా ఇది అన్నారట. ఇభలోకేంద్రుడు హస్తరంధ్రముల నీరెక్కించి పూరించి చండభ మార్గంబునకెత్తి నిక్కివడి నుడ్డాడించి పింజింప ఆరభటి నీరములోన పెల్లగసి నక్రగ్రాహపాటీనముల్ లభమందాగడు మీన కర్కటములన్ పట్టెన్ సురల్ మ్రాన్పడన్. ఇలా చేశాడు. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడిపోయారు. అబ్బో చూసావా మా ఆయన ప్రజ్ఞ అనుకున్నారు. ఆయన దిగిపోయాడు, ఆయనతో పాటు భార్యలు దిగిపోయారు, బిడ్డలు దిగిపోయారు, బంధువులు దిగిపోయారు, స్నేహితులు దిగిపోయారు, పరివారం దిగిపోయారు, అందరూ దిగిపోయారు. నీళ్లు తాగేస్తున్నారు, నీళ్లు చిమ్మేస్తున్నారు, తొండంతో కొట్టేస్తున్నారు, కాళ్లతో తొక్కేస్తున్నారు, పువ్వులు పీకేస్తున్నారు. కనబడినటువంటి చిన్న చిన్న మొసళ్ళని వాటిని తొక్కి చంపేస్తుంటే పావు గంట అయ్యేటప్పటికి చచ్చిపోయిన చేపలు తాబేళ్లు అన్ని తిరగబడిపోయి ఆ నీటి మీద తేలిపోయి పద్మములు తెగిపోయి గట్లు తిరగదోయబడి కొమ్మలు విరిగిపోయి నీరు బురదైపోయి అంతా కూడా కల్మషమైపోయింది. ఒకదాని మీద ఒకళ్ళు నీళ్లు జల్లేసుకుంటూ మళ్లీ ఒడ్డుకొచ్చి మట్టి పోసేసుకుంటూ మళ్లీ నీళ్లలోకి వెళ్ళి మళ్లీ నీళ్లు పోసేసుకుంటూ ఏనుగులు స్నానం చేస్తుంటే చూడడం ఎంత అందంగా ఉంటుందో. నిజంగా మా చిన్నతనంలో మా ఊరు సర్కస్ వచ్చినప్పుడు ఏటికి ఏనుగుల్ని తీసుకొచ్చేవారు స్నానానికి. ఏటికి స్నానానికి వచ్చిన ఏనుగుల్ని చూడడానికి ఒక పీరియడ్ క్యాన్సిల్ చేసి పంపించేవారు మా స్కూల్లో. అంత గొప్ప స్కూల్ మాది. అంటే నేను ఆ మాట ఎందుకంటున్నానో తెలుసా అండి, అలా అనుభవింప చేశారు ప్రకృతిని. చూడండి రా, వెళ్ళి చూసి అనుభవించండి, మీకు తెలుస్తుంది దాని గొప్పతనం అని. మేమందరం ఏటిగట్టెక్కి కూర్చుంటే ఆ ఏనుగులన్నీ వచ్చి ఏట్లో స్నానం చేసి ఘీంకారాలు చేసుకుంటూ ఆడుకుంటూ ఇసుక ఒడ్డుకొచ్చి ఇసుక తీసుకుని మళ్ళీ ఇలా పోసేసుకుని మళ్ళీ వెళ్ళి మళ్ళీ స్నానం చేసేసి ఆ ఒడ్డుకొచ్చి ఇలా పడుకుని అవి ఆడుకుంటుంటే గంటల గంటలు చూసి చీకటి పడిపోయిన తర్వాత ఆ మెళ్ళో గంటలు టాంగ్ టాంగ్ అని మోగుతూ మామటి వాళ్ళు హాయ్ హాయ్ అంటుంటే మళ్ళీ ఏనుగులన్నీ నడిచి వెళ్ళిపోతుంటే వాటి కాలు వంక చూసి వాటి గోళ్ళు వంక చూసి దాని తొండం వంక చూసి దాని వీపు వంక చూసి మేము పొంగిపోయి వచ్చేవాళ్ళం. ఎదర గజేంద్ర మోక్షం చెప్పాలని ఈశ్వరుడు ఏనుగుల్ని బాగా చూపించాడేమో నాకు. అందుకని అలా ఎంత సంతోషంగా ఉండేదో ఆ ఏనుగుల్ని చూస్తే. అంత అల్లరి ఒకటా రెండా కొన్ని కోట్ల ఏనుగులు ఇవి ఇంత అల్లరి చేస్తున్నాయి సరోవరంలో. ఇంత అల్లరి చేస్తుంటే ఇన్ని ప్రాణులు చచ్చిపోతుంటే ఒకరు చూశారట. ఎవరు వారు? సరసిలో నుండి పొడగని సంభ్రమించి ఉదరి కుప్పించి లంఘించి హుంకరించి భాను కబళించి పట్టు స్వర్భానుపగిది ఒక్క మకరేంద్రుడి భరాజు నుడిసిపట్టే. పోతన గారు ఒక అద్భుతమైన సామ్యం వేసేశారు. గ్రహణంలో సూర్యుణ్ణి పట్టినట్టు అంటే గ్రహణం వదిలిపెడుతుంది. అలా ఆ నీటిలో ఉన్నటువంటి ఒక పెద్ద మొసలి చూసింది. ఈ ఏనుగు చాలా అల్లరి చేస్తోంది. ఇంత అల్లరికి ప్రధాన కారణము ఈ నాయక ఏనుగే. దీన్ని పట్టుకోవాలనుకుంది. అనుకుని గుబ్బలాడించింది. ఒక్కసారి తల పైకెత్తింది, చూసింది. అక్కడుంది ఏనుగు. ఆ ఏనుగు కాలు పట్టుకోవాలి. మొసలి రావడం అంటే చాలా గమ్మత్తుగా ఉంటుంది. అన్ని ప్రాణుల్లో రాదు మొసలు వచ్చేటప్పుడు. 5 రూపాయల గోళీకాయలని మా చిన్నతనంలో ఉండేవి, ఇంతంత గోళీకాయలు. అలా కళ్ళొక్కటే ఇలా రెప్పలు తీసి నీటి మీద పెడుతుంది. పెట్టి మిగిలిన శరీరం అంతా నీటిలో పెట్టి మొప్పలో ఏవో ఇలా ఆడించదు. నిశ్శబ్దంగా నీటి మీద ఇలా వచ్చేస్తుంది తేలుతూ. వచ్చి అంత దూరంలో ప్రాణి ఉందనగా తను నీటిలో మునిగిపోతుంది. మునిగిపోయి నీటి అడుగు నుంచి వస్తుంది. నీటి అడుగు నుంచి వచ్చి ప్రాణి యొక్క కాలు పట్టుకుంటుంది. అది ఇంకేది పట్టుకోదు, కంఠం పట్టుకోదు, కాలు పట్టుకుంటుంది. ముందు శంకర భగవత్పాదులంతటి వారిని పట్టుకుంది మొసలి కాలు. అందుకని ఆ కాలు పట్టుకుంటుంది. పట్టుకోగానే అయిపోయినట్టే. ఇంకా నీటిలో మొసలి కాలు పట్టిందా, ఎంత బలమైన ప్రాణి అయినా సరే ఇహ కదలదు. అంత గమ్మత్తుగా చూసింది అది. అందుకని ఎంత వర్ణన చేశారో చూడండి పోతన గారు. గుబగుబలాడించి
ఫూత్కారం చేసి నీటిని జిమ్మి తోక కొట్టి దూరం నుంచి చూసి నీటిలో మునిగి దాని కాలు ఎక్కడుంటుందో ఊహ పట్టి సరసిలో నుండి పొడగని సంభ్రమించి ఉదరి కుప్పించి లంఘించి హుంకరించి భానుకబళించి పట్టు స్వర్భాను పగిది ఒక్క మకరేంద్రుడి భరాజు నుడిసిపట్టే. నీటి అడుగు నుంచి వచ్చి ఈ ప్రభువు అయినటువంటి ఏనుగు యొక్క కాల్ని పట్టేసుకోగానే ఈ ఏనుగులన్నీ కూడా అప్పటి వరకు తుండంబుల పూరించుచు గండంబుల చల్లు కొనుచు గలగలరవముల్ మెండుకొన వలద కడపుల నిండన్వే దండ కోటి నీటింత్రాగెన్. ఈ పట్టుకోవడానికి ముందు క్షణం వరకు దృశ్యం ఎలా ఉందో మీరు బాగా లోపల ధారణ చెయ్యాలి. తుండంబుల పూరించుచు ఒక్కొక్క ఏనుగు తొండంతో నీళ్లు నాగుతోంది. తొండంబుల పూరించుచు గండంబుల చల్లు కొనుచు గలగలరవముల్. ఆ పెద్ద చప్పుడు, నవ్వులు, అల్లరి, కేరింతలు, ఒకళ్ళ మీద ఒకళ్ళు నీళ్లు చల్లుకుంటూ వలద కడుపుల నిండన్వే దండ కోటి నీటింత్రాగెన్. పెద్ద పెద్ద బాణలంత కడుపుల్లోకి నీళ్లు తాగేసిన తర్వాత ఏం చేసి ఉండాలి? ఇవి దాహం తీరిపోయింది కాబట్టి గట్టెక్కేయాలి. కానీ ఇవేం చేశాయి? దాహం తాగాక సరస్సు పాడు చేస్తున్నాయి. ఎందుకు సంసారంలోకి వెళ్ళాడో మర్చిపోయాడు. స్నాతకంలో గురువు ఏం చెప్పాడో మరిచిపోయి సంసారాన్ని భోగస్థానంగా మార్చాడు, పాడు చేస్తున్నాడు. ఇప్పుడు నీటి అడుగు నుంచి వచ్చింది. ఎవరొచ్చారు? మొసలి వచ్చింది. వచ్చి పట్టుకుంది. నీటి అడుగు నుంచి మొసలి వచ్చి పట్టుకోవడం అంటే ఏమిటో తెలుసా అండి? సంసారము ఇంద్రియములు పట్టుకోవడం ఒక లక్షణం. కాలము అనబడేటటువంటిది నడిచి వెళ్ళిపోతుంటుంది. కాలాంతర్గతముగా కాలములో మృత్యు వచ్చేస్తుంది, తెలియదు. కాలములో తాను ఇంకా కోరికలు కోరుతూనే ఉంటాడు. కాలము అడుగు నుంచి మృత్యు వస్తుంది. మృత్యు వచ్చి దేన్ని పడుతుంది? కాళ్ళని పడుతుంది. గమ్మత్తు ఏమిటో తెలుసా అండి? ఆఖరణ మనిషికి ఒక సంస్కారం ఉంటుంది, దాన్ని అంత్యేష్టి సంస్కారము అంటారు. ఆ సంస్కారం జరిగినప్పుడు కాళ్ళు పాదాలు రెండు దగ్గర చేర్చి రెండు బొటన వేళ్ళని కట్టేస్తారు ఒక మంత్రంతో. అంటే ఇంతకాలం పనికి మాలిన తిరుగుళ్ళన్నీ ఈ కాళ్లతోనే తిరిగాడు, ఇక ఈ కాలు తిరగదు కాబట్టి దీన్ని కట్టేశాం. ఇంకిప్పుడు ఇవి తిరగవు కనుక దీన్ని మోసేయవచ్చు అని అనుజ్ఞనిస్తారు. అప్పుడు పంచభూతాల్లో కలపడానికి కొత్త కర్రల మీద పెట్టి తీసుకెళ్ళిపోతారు. కాబట్టి మృత్యువు దేనిని పట్టినది? కాలును పట్టినది. ఇక కదలడం. అనారోగ్యం వచ్చేసి జబ్బడిపోయి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్నవాడు క్యాంప్ వెళ్ళాలో లేకపోతే ఎక్కడికో వెళ్ళాలో అంటే వెడతాడేంటి? ఇంకెళ్ళేది ఉండదు. అందుకని వచ్చి పట్టింది. పడితే అంత తెలివి తక్కువ వాళ్ళం ఏంటంటే మనం వచ్చి మృత్యువో రోగమో పట్టేసింది అనుకోండి, పట్టుకుంటే అయ్యో వచ్చేసిందండి అని చెప్పి అలా కూర్చుంటాం ఏంటి? స్పెషలిస్ట్ దగ్గరికి వెడతాం, సూపర్ స్పెషాలిటీస్ దగ్గరికి వెడతాం. అందుకని పోతన గారు ఎంత గొప్ప వర్ణన చేశారో చూడండి. కరి దిగుచు మకరి సరసికి కరిదరికి ని మకరి దిగుచు గర్రకరి బెర్రయన్ కరికి మకరి మకరికి కరి భరమనుచును అటల కుతల భటుల రుదుపడెన్. ఏనుగు యొక్క పట్టు విడిపించుకుందామని, మొసలి పట్టు విడిపించుకుందామని ఏనుగు చూస్తోంది. ఏనుగుకున్న కోరిక ఒక్కటే. ఇప్పుడు మిగిలిన కోరికలు పక్కన పెట్టేయండి. ఈ మొసలి పట్టు తప్పించుకుని గట్టెక్కేద్దాం అని ఏనుగు చూస్తోంది. ఎలాగైనా ఏనుగు గట్టెక్కకుండా నీళ్లలోకి రాగేద్దాం మొసలి చూస్తోంది. వీడిని మరణానికి తోసేద్దాం రోగం చూస్తుంటుంది. ఎలాగో అలా హాస్పిటల్ నుంచి బయటపడిపోదాం మనిషి చూస్తుంటాడు. అందుకని కరి దిగుచో మకరి సరసికి గరితరికి ని మకరి దిగుచో కరకరి బెరయం కరికి మకరి మకరికి కరి భరమనుచును అతల కుతల భటులు అరుదుపడెన్. ఈ యుద్ధంలో ఎవరెవరికి తోడురారు, ఎవరి రోగంతో వాడే పోరాడాలంతే. ఎంతమంది ఉన్నా నాగారండి ఇంకో మంది చేసుకోండి, ఇంకో మంది చేసుకోండి, ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అంటారు. కానీ రోగాన్ని ఎవడు పంచుకుంటాడండి? రోగంతో యుద్ధం ఇంకెవడు చేయడు, తనే చేసుకోవాలంతే యుద్ధం. అందుకని ఏం చేస్తోంది? ఇంతమంది మరి ఏం చేస్తున్నారు వీళ్ళందరూ? ఇంతమంది ఉన్నారు కదా, 10 లక్షల కోట్ల మంది భార్యలన్నావు కదా నువ్వు ఇందాక. వీళ్ళందరూ తొక్కేయకూడదా మొసల్ని? ఇంతమంది పరివారం ఉన్నారు కదా అంటే పోతన గారు అన్నారు, అలా నువ్వు అనుకుంటున్నావేమో, నేను నిజం చెప్తాను విను ఏం చేస్తున్నారో. మకరి తోడపోరు మతంగ విభుని ఒక్కరినిడించిపోవ కాళ్ళు రాక కోరి చూచుచుండే కుంజరీయూధంబు మగలు తగులు కారె మగువలకును. ఈ పద్యం ఒక్కటి రోజు స్మరణ చేసుకుంటే చాలండి, వైరాగ్యం వస్తుంది. ఎంత గొప్ప పద్యం చూడండి పోతన గారిది. మకరితోడ పోరు మాతంగ విభుని. ఆయన మాతంగ విభుడు, గొప్ప ఏనుగు. ఈయన నీళ్లలో ముందు యుద్ధం మొదలుపెట్టినప్పుడు ఒడ్డున చాలా మంది ఉన్నారు.
కానీ వీళ్ళు ఏం చేశారంటే, వచ్చేస్తాడు మన రాజుగారు అని చెప్పి చూస్తున్నారు. రాజుగారు "ఆ, లాగండి లాగండి" అన్నారు కొంతసేపు. వీడు పాపం అలా ఎన్నాళ్ళు యుద్ధం చేశాడో తెలుసా అండి? అలయక సొలయక వేసట నొందక కరి మకరితోడ నుడ్డండత రాత్రులు సంధ్యలు దినములు సలిపెం పోరువే యొక్క సంవత్సరములు. ఆ ఏనుగు అలా ఆ మొసలితో ఎన్నాళ్ళు యుద్ధం చేసింది? 1000 ఏళ్ళు యుద్ధం చేసింది. మీరు చూడండి, ఈశ్వరుడికి నామాలు చెప్పవలసి వస్తే విష్ణు సహస్రనామం, శివ సహస్రనామం, లలిత సహస్రనామం. ఏమండి, ఏ దేవతకి 1000 పేర్ల కన్నా ఇంకో ఒకటి ఉండదా? అందరికీ 1000 దగ్గరికి వచ్చేప్పటికి అయిపోతాయి ఆ పేర్లు. ఎందుకు అలా అందరికీ సహస్రమే ఉంటాయి? ఏమిటి అసలు అంటే, సంస్కృతంలో సహస్రం అంటే ఏమిటో తెలుసా అండి? ఒరే, ఈ పూలు ఇంకా గుచ్చలేము మేము. సహస్రము అంటే అనంతము, అన్నీ ఆయన పేర్లే. కానీ నీకు కొన్ని పేర్లు చెప్పామంతే అని చెప్పడం సహస్రం అని చెప్పడం. అందుకే ఏదైనా సహస్రమే చెప్తారు. శతసహస్రాలు, దశ సహస్రాలు, ఏకాదశ సహస్రాలు ఇంకొండవు, సహస్రం చెప్పి ఊరుకుంటారు. కాబట్టి ఏనుగు ఎన్నాళ్ళు యుద్ధం చేసింది? 1000 ఏళ్ళు యుద్ధం చేసింది. అంటే అనంతంగా చేస్తోంది. ఎన్ని జన్మల్లో చేస్తున్నావో నువ్వు మృత్యుతో యుద్ధం. ఎలా చేసింది అంటే, రాత్రులు సంధ్యలు దివసంబులు. రాత్రి చేసింది, సంధ్యాకాలంలో చేసింది, పగలు చేసింది. పడున్నవాడు హాస్పిటల్లో చెయ్యొద్దండి యుద్ధం, అదే పని. ఇంకేముంది? వాళ్ళు వీళ్ళు ఎవరో గెలవాలి, గెలిచే వరకు అలా జరుగుతూనే ఉంటుంది యుద్ధం. అందుకని రాత్రులు దివసంబులు సంధ్యలు మకరితోడ కరి సలిపెం పోరు 1000 సంవత్సరముల్. 1000 ఏళ్ళు యుద్ధం చేస్తే లాగండి, అప్పుడు చేయండి, మీకేం పర్వాలేదు అన్నారు చాలా మంది ఒడ్డు నుంచుని. పాపం ఏనుగుకి ఇప్పుడు బలం ఏమిటి? తొండం పెట్టి కొడుతోంది ఆ మొసల్ని. కొడితే మొసలు ఏం చేసిందో తెలుసా అండి? చాలా గమ్మత్తుగా, అది కొడుతుంటే నీటి మించి తొండం వెళ్ళి దాని మీద దెబ్బ తగిలితే దాని ప్రాణం పోయినట్టు అయిపోయేది మొసలికి. ఒక్కొక్క డాక్టర్ రాసిన డోసేస్కి రోగానికి కళ్ళు అలా జరుగుతాయి. కానీ అదేం చేసేదంటే, మళ్ళీ ఊపిరి పీల్చుకుని మళ్ళీ రోగం రెసిస్టెన్స్ బిల్డప్ చేసుకుని ఎలా కొట్టాలి వీణ్ణి అని ఆలోచించింది. అది ఆలోచించి వీడి తొండం దెబ్బ తగలకూడదంటే వీణ్ణి మనం ఒకలా చెయ్యాలి ఏనుగుని అనుకుంది. కాలు వదిలిపెట్టినట్టు వదిలిపెట్టింది. అమ్మయ్యా వదిలేసింది అనుకున్నాడు. అనుకోగానే వెనక 2 కాళ్ల మధ్యలోంచి 4 కాళ్ల మధ్యలోకి వచ్చింది. వచ్చి ఎగిరి పైకి లేచి దాని కడుపంతా కొరికేసింది. అంటే మందులు వేసుకోగా 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 అన్నహితం పోతుంది. అలా రసం తాగలేడు, బ్లడ్ తినలేడు, అన్నం తినలేడు. కాబట్టి ఏం చెప్తానంటే, బాబా మందులు వేసుకుని వీక్నెస్ వచ్చేస్తోంది, అన్నం అంటే రెపల్సివ్ యాటిట్యూడ్ వచ్చేసిందండి, నీరసం. మందులు వేసుకోవాలని డాక్టర్లు అంటారు. ఇక్కడ తిందామంటే వంట పట్టదు, ఏమీ తినబుద్ధి లేదు. ఎంత మంచి పదార్థమైనా తినబుద్ధి లేదు. ఆయన అలా అంటారు కానండి, తినదు 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 అంటారు కానీ నాకు తినాలని ఉండదా? ఇంత